23వ శ్లోకము 1వ అధ్యాయము 23వ శ్లోకం నుంచి యోష్యమానాన వేక్షేహం యయేతేత్ర సమాగతః ధార్తరాష్ట్రాస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియా చికీర్ణవః. ఎవరైనా చదువుతారా? చదువుతాను మేడం. చదవండి మాత్రం. 22 అండి. శ్లోకం చదవండి ఒకసారి. శ్లోకం యావదేతాని రిచ్యేహై యోద్ధుకామానవస్థితాన్ తైర్మయా సహ యోద్ధవ్యం నాస్మిన్ రణసముద్యమే. ట్రాన్స్లేషన్ చదవండి. 23 దుష్టబుద్ధి చదివాను మాతాజీ. చదవండి ప్రభు. దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్ర తనయునికి ప్రియమును చేకూర్చగోరి యుద్ధం చేయడానికి ఇక్కడకు వచ్చిన వారిని నేను చూచెదను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. సో మనము ఇది సెక్షన్ 3C లో ఉన్నాము. సెక్షన్ సి ఏంటి? కృష్ణ యస్ భక్త భక్షల. కృష్ణుడు భక్త భక్షల గురించి చెప్పుకుంటున్నాం అనమాట. మనకు ఈ 21వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు కృష్ణుడు భక్తవత్సలుడు అని చెప్పడానికి మనకు కొన్ని ఇక్కడ ఇండికేషన్స్ దొరుకుతాయి అన్నమాట. మీకు చెప్పినట్టు సబ్ సెక్షన్ ఏలో ప్రిపరేషన్ ఫర్ వార్, యుద్ధంను రెడీ చేసుకోవడము. 2వ సెక్షన్ లో ఏం చెప్తున్నారు? విక్టరీ, జయముకు సంకేతాలు, అర్జునుని పాండవుల విజయం సంకేతాలు అవి కనిపిస్తున్నాయి. 12వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు ఏమేం చూసాము మనము? అర్జునుడు వాడుతున్న రథము వచ్చి ఇంద్రుని చేత బహుమతిగా ఇవ్వబడినది. ఇంద్రుడు బహుమతిగా ఇచ్చాడు అర్జునునికి. తర్వాత ఆ రథము పైన ఎవరైనా చెప్తారా విజయ సంకేతాలు ఏమేం చెప్పుకున్నాం మనం పోయిన క్లాస్ లో? పాండవుల విజయ సంకేతాలు 4-5 పాయింట్స్ చెప్పుకున్నాం కదా. రథం పైన హనుమాన్ జెండా, కపిధ్వజము ఉండడము. ఎస్ ప్రభు, మధు ప్రభు చెప్పండి. ఇంకా ఏం చెప్పుకున్నాం? సో ఈ కృష్ణవేణి మాతాజీ, హరిప్రియ మాతాజీ ఇవి చూడండి. ఇప్పుడు మనము పద్మప్రియ మాతాజీ ఇంద్రుడు ఇచ్చిన రథము యుద్ధ సమయంలో పాండవుల పక్షాన వాళ్ళు పూరించిన శంఖ ధ్వని అర్జునుపై ఉన్న హనుమంతుని చిహ్నము. రథం పైన ఉన్న అర్జుని ఇది జెండా పైన ఉన్న హనుమంతుని చిహ్నము. ఎస్. ఇంకా అవే మాతాజీ చెప్పి పాండవుల శంఖనాదము అది ఎలా ఉందంటే సింహగార్జనం లాగా ఉందంట. ఆ కౌరవుల యొక్క హృదయము బద్దలైపోయేలాగా ఉంది ఆ సౌండ్. ఇవన్నీ కూడా చిహ్నాలు అని మనం చెప్పుకున్నాం. తర్వాత కృష్ణుణ్ణి మాధవ అని అంటున్నారు శ్లోకాలలో. మాధవ అంటే లక్ష్మీపతి అంటే లక్ష్మీదేవి ఎక్కడ కృష్ణుడు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. మనం చెప్పుకున్నట్టు లక్ష్మి ఉంది, కృష్ణుడు ఉన్నాడు, హనుమాన్ ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారంటే మనకు ఎత్ర యోగేశ్వర పార్థో కృష్ణ, ఇది మన భగవద్గీతలో లాస్ట్ అధ్యాయంలో ఉన్నది. ఎక్కడైతే కృష్ణుడు, ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉన్నాడో అక్కడ విజయము, నీతి ఇవన్నీ ఉంటాయి, న్యాయము ఇవన్నీ కూడా జరుగుతాయి అని అంటున్నారు. ఇవన్నీ కూడా మనం చూసుకుంటే తర్వాత పాండవుల యొక్క విజయము తథ్యము అని మనకు సంకేతాలు తెలుస్తూ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు 3వ సెక్షన్ లో ఉన్నాం మనము. భక్తవత్సల, కృష్ణుడు భక్తవత్సలుడు అని చెప్పుకుంటున్నాం అన్నమాట. ఎక్కడి నుంచి? ఆ శ్లోకాలు 21వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు. 21వ శ్లోకంలో మనం ఏం చెప్పుకున్నాము? అచ్యుత అనే పేరు గురించి ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పుకున్నాం. అచ్యుత అని అంటే మీనింగ్ ఏముందో చూడండి. పడిపోనివాడు,
అర్జున ఉవాచ అచ్యుత, చ్యుతి లేనివాడు. చ్యుతి లేనివాడు అంటే పడిపోనివాడు. ఎందుకు అంటే స్థానము ఆయనను కృష్ణుడు, ఆయన దేవాది దేవుడు, ఆ జగన్నాథ జగత్పతి ఆయన ఒక పార్థసారథిగా పని చేస్తున్నంత మాత్రము, అర్జునుని యొక్క రథసారథిగా పని చేస్తున్నంత మాత్రము ఆయన యొక్క స్థానము ఎప్పుడు పడిపోదు. ఆయన ఎలాగైతే దేవాది దేవుడో జగన్నాథనో అలాగే ఆయన యొక్క స్థానము దివ్యమైనది. ఆయన స్థానం మాత్రం పడిపోదు. ఎప్పుడైతే మనము అనుకోవచ్చు ఇంత చిన్న పని చేస్తున్నాడు కదా అర్జునుని కింద, అర్జునుని దగ్గర అని, ఎంత చిన్న పని అయినా ఎంత చిన్నవాడుగా ఉన్నా కూడా ఆయన దేవాది దేవుడే. సో ఆయన స్థానముకు డోకా లేదు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. శ్రీకృష్ణుడు దేవాది దేవుడే అయినప్పటికీ నిర్హేతుకమైన కరుణతో తన మిత్రుని సేవలో నెలకొన్నాడు. తన భక్తుల పట్ల అనురాగము చూపడంలో అతడు ఏనాడు విపులుడు కాడు. అందుకే అతడు అచ్యుతునిగా సంబోధించబడినాడు. రథసారథిగా అతడు అర్జునుని ఆదేశాలను అమలు చేయవలసి వస్తుంది. ఆ విధంగా చేయడానికి అతడు సంకోచింపని కారణంగానే అచ్యుతునిగా సంబోధించబడినాడు. సో రథసారథిగా ఉన్నప్పుడు అర్జునుడు ఆర్డర్ చేసినట్టు ఈయన వినాలి. నువ్వు ఇటు రైట్ సైడ్ వెళ్ళు, నువ్వు లెఫ్ట్ సైడ్ వెళ్ళు, నువ్వు స్ట్రైట్ గా వెళ్ళు, నువ్వు కదలద్దు, షేక్ చేయొద్దు ఎక్కువ రథము. ఇట్లా రథంలో వెనకాల కూర్చున్న వాడు చెప్పిన విధంగా రథసారథి రథంను డ్రైవింగ్ చేస్తున్నవాడు వినాలి. సో అంత మాత్రము చేత కృష్ణుని యొక్క స్థానము దిగతొడుపు కాదు, తగ్గిపోదు. ఆయన స్థానం ఎప్పటికీ కూడా దేవాది దేవుడే. ఆయన స్థానము ఎప్పటికీ కూడా తగ్గదు. ఆయన భగవంతుడే, ఆయన స్థానం తగ్గదు అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో అంటే ఎందుకు ఆయన ఆ ప్లేస్ ను కూడా తీసుకున్నాడు, రథసారథిగా పని చేయడానికి కూడా ఎందుకు రెడీ అయ్యాడు అని అంటే ఆయన భక్తవత్సలుడు కాబట్టి. సో ఆయన భక్తులకు దాసోహం, భక్తికి అమ్ముడు పోతాడంట కృష్ణ. నేను ఎవరికి అమ్ముడు పోను, భక్తికి అమ్ముడు పోతాను అని అంటాడు. సో భక్తి అంటే భగవంతునికి అంతటి ఇది. సో భక్తికి అంతటి వాల్యూ ఉంది, భక్తులకు అంతటి వాల్యూ ఉంది. సో ఇక్కడ మనకు అర్జునుడు ప్రియమైన భక్తుడు, సఖ ఫ్రెండ్, సో ఇన్ని ఉన్నాయి. సో అందుకు ఆయనకు సేవ చేయడానికి కూడా భగవంతుడు అర్జునునికి సేవ చేయడానికి కూడా వెనకాడడు. సో ఈ రకంగా మనం ఆయన యొక్క భక్త వత్సలత ఈ శ్లోకంలో మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు 23వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్ర తనయునికి ప్రియమును చేకూర్చ గోరి యుద్ధం చేయడానికి ఇక్కడకు వచ్చిన వారిని నేను చూస్తాను. సో అర్జునుడు అంటున్నాడు అనమాట, దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్ర తనయునికి. సో ధృతరాష్ట్రుని తనయుడు ఎవరు? దుర్యోధనుడు. సో దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్ర తనయునికి ప్రియము చేకూర్చగోరి అంటే ధృతరాష్ట్ర తనయుడు దుర్యోధనుని వైపు నిలబడి ఎవరైతే యుద్ధం చేస్తున్నారు, దుర్యోధనుని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, దుర్యోధనుని వైపు ఎవరు యుద్ధం చేయగోరి వచ్చారు, వాళ్ళని నేను చూడాలనుకుంటున్నాను అని అడుగుతాడనమాట అర్జునుడు. అందుకే ఈ ఇరు సైన్యాల మధ్య తీసుకువెళ్ళి నిలబెట్టు అని అంటున్నాడు. సో అక్కడ అర్జునుడు 21, 22 శ్లోకంలో ఆర్డర్ పాస్ చేశాడు, తీసుకెళ్లి మధ్యలో నిలబెట్టు అనేసి. వెంటనే ఈయన ఓకే బాస్ అనేసి ఆయన ఆర్డర్ ని విన్నాడనమాట. అంటే అక్కడ రథంలో కూర్చున్న అర్జునుడు చెప్పినట్టుగా ఈయన నడుచుకుంటున్నాడు. నెక్స్ట్ సంజయ వాచ 24వ శ్లోకం. ఏవ ముక్తో హృషీకేశో గూఢాకేశేన భారత సేనయోభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఎవరైనా చదువుతారా? చదువుతా మాతాజీ. చెప్పండి. ఏవ ముక్తో హృషీకేశో గూఢాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ట్రాన్స్లేషన్. సంజయుడు పలికాడు. ఓ భరతవంశీయుడా,
అర్జునిచే ఆ విధంగా సంబోధించబడిన వాడివై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్ష సేనల నడుమ నిలిపెను. సో శ్రీకృష్ణుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షల సేనల మధ్యకు నడిపాడు. సో అది మనకు అర్జునుడు ఎప్పుడైతే ఆర్డర్ చేశాడో నువ్వు తీసుకెళ్లి మధ్యలో నిలుపు అని అంటే తీసుకెళ్లి నిలిపాడనమాట. ఈ శ్లోకములో భాష్యంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారో చూద్దాము. ఈ శ్లోకములో అర్జునుడు గూఢాకేశునిగా చెప్పబడినాడు. గూఢక అంటే నిద్ర అని అర్థము. నిద్రను జయించిన వాడు గూఢాకేశుడు అని పిలువబడతాడు. సో ఇంతవరకు మనము కృష్ణుని నామాలు, వేరు వేరు నామాల గురించి అర్థం తెలుసుకున్నాము. ఒక చోట అచ్యుత అన్నారు. అంటే అచ్యుత అంటే చ్యుతి లేనివాడు. తర్వాత ఇంకొక చోట రథసారథి అని అన్నారు. అంటే రథంకు డ్రైవర్ గా పనిచేసిన వాడు. ఇంకొక చోట హృషికేశ అని అన్నారు. హృషికేశ అని అంటే ఇంద్రియాలను కంట్రోల్ చేసేవాడు. హృషి అంటే ఇంద్రియాలు, ఈశ అంటే కంట్రోలర్, ఇంద్రియాలను కంట్రోల్ చేసేవాడు. ఇంకొక చోట ఏం చెప్తున్నారు, మాధవ అని అంటున్నారు. మాధవ అంటే లక్ష్మీపతి, మాధవ. సో ఇన్ని నామాల గురించి, వాటి అర్థాల గురించి మనం తెలుసుకున్నాము. ఇక్కడ అర్జునుని నామం గురించి, అర్జునునికి ఆ పేరు ఎలా వచ్చింది, గూఢాకేశ అనే పేరు ఎలా వచ్చింది, దాని గురించి చెప్తున్నారనమాట. గూఢక అంటే నిద్ర అనే అర్థము. చెప్పండి మాతాజీ. ఇది కూడా డిస్కషన్ చేసాం మాతాజీ శ్లోకం. అవునా? ఓకే. ఇక్కడ ఏమైందంటే చీకట్లో బంధం వేస్తారు. ఇక్కడ ఏమైందంటే నేను మీకు స్టార్ట్ చేసినప్పుడే ఇంకొక దగ్గరలో అపార్ట్మెంట్ లో ఆఫ్లైన్ క్లాస్ కు వెళ్తున్నాను. వాళ్ళ అపార్ట్మెంట్ కి వెళ్ళి క్లాస్ చేస్తున్నాను. సో అక్కడ ఒకటే చాప్టర్, ఫస్ట్ చాప్టరే స్టార్ట్ అయింది. మీకు ఫస్ట్ చాప్టరే స్టార్ట్ అయింది. సో మనము రికార్డింగ్ ఒకసారి వింటే గాని మనకు అర్థం కాదు ఎక్కడ అందుకే ఈ కన్ఫ్యూజన్ లేకుండా నెక్స్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ హారిక మాతాజీ పోస్ట్ చేసేస్తారు. మనము జాయిన్ అయినప్పుడు ఆ పోస్టింగ్ చూసుకుంటే సరిపోతుంది, ఎక్కడ వరకు డిస్కస్ చేశాము అనేసి. కృష్ణవేణి మాతాజీ, తర్వాత పద్మప్రియ మాతాజీ, వీళ్ళు ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ డౌన్ చేసినవి అవి కూడా ఫోటోలో పెట్టేస్తారు. శ్లోకాలు పలికించాలనా? ఓకే, ఎవరు పంపించారు? సో అందుకే మీరు ఎవరైనా చెప్తారా అని అడిగాను. మీరు ఎవరు? మధు ప్రభు ఒకటి వచ్చారు. ఓకే, నేను నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ అప్పట్లో ఎవరు పలికిస్తాలేంటి. శ్రీనివాసులు. ఓకే. సో గూఢాకేశ సరేలేండి, ఇంకొకసారి మాలతి మాతాజీ మరోసారి చెప్పుకున్నాము. ఇంకా 10 నిమిషాల్లో నేను ఎండ్ చేసేస్తాను ఈ క్లాసుని. ఎందుకంటే చెప్పాను కదా 8 o'clock కృష్ణరాత్రి ప్రోగ్రామ్ ఉన్నది. మేబీ ఈరోజు తెలుగులోనే ఉండొచ్చు అనిపిస్తుంది నాకు. తప్పకుండా మీరందరూ కూడా జాయిన్ అవుతారు. ఈ 1/2 hour బ్రేక్ వచ్చి మీకు డిన్నర్ చేసేసుకొని 8 o'clock కూర్చొనేస్తారు కానీ. సో గూఢాకేశ అంటే, గూఢక అంటే నిద్ర అని అర్థము. నిద్రను జయించిన వాడు గూఢాకేశుడు అని పిలువబడతారు. నిద్ర అంటే అజ్ఞానం అని కూడా అర్థము. అంటే శ్రీకృష్ణునితో మైత్రి కారణంగా అర్జునుడు నిద్ర, అజ్ఞానము రెండింటినీ జయించాడు. చూడండి, కృష్ణునితో ఎప్పుడైతే మనము టచ్ లో ఉంటామో, ఇప్పుడు మనం కృష్ణునితో ఎలా టచ్ లో ఉండగలం చెప్పండి? ఇప్పుడు అక్కడ జపం ద్వారా, కరెక్ట్, వెరీ గుడ్. జపం ద్వారా మనము కృష్ణునితో టచ్ లో ఉంటాము. ద్వాపర యుగంలో వాళ్ళిద్దరు పర్సనల్ గా ఉన్నారు. అర్జునుడికి పర్సనల్ అసోసియేషన్ ఉన్నది, పర్సనల్ గా సాంగత్యం ఉన్నది. ఎవరితోటి? కృష్ణునితోటి. కృష్ణుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. తర్వాత ఫ్రెండ్సే కాదు, సఖులే కాదు, అర్జునుడు మంచి భక్తుడు కూడా కృష్ణునికి. అంతేకాకుండా వాళ్ళిద్దరి మధ్య బంధుత్వం కూడా ఉంది. సో ఇన్ని ఉండడం వల్ల అర్జునుడు ఎప్పుడు కృష్ణుని దగ్గరలో ఉండడము, కృష్ణుడు చెప్తున్నట్టు ఫాలో అవడం వల్ల ఆయనకు
ఈ అజ్ఞానమును కూడా దూరం చేసుకోగలిగినాడు అని చెప్తున్నారు. కృష్ణునితో మైత్రి కారణంగా అర్జునుడు నిద్ర అజ్ఞానం రెండింటినీ జయించాడు. పరమ పరమ కృష్ణ భక్తునిగా అతడు శ్రీకృష్ణ భగవానుని క్షణకాలమైన మర్చిపోలేదు. అదే భక్తుని నైజము. సో మనము కూడా మనకు ఇది ఒకటి ఉంది కదా ఇస్కాన్ వాళ్ళది, ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ. సో ఎల్లప్పుడూ కృష్ణుణ్ణి మననం చేసుకోండి, ఎప్పుడూ కూడా కృష్ణుణ్ణి మర్చిపోవద్దండి. ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ. ఎప్పుడు మనము కృష్ణ ప్రజ్ఞలోనే ఉండాలి, కృష్ణుణ్ణి మర్చిపోకూడదు. అలా ఉంటే మనము కృష్ణునితో దగ్గరగా ఉన్నట్టే లెక్క. సో అది భక్తుల యొక్క నైజం. ఎప్పుడు కృష్ణుణ్ణి క్షణకాలమైనా మర్చిపోకుండా ఉండడం భక్తుల యొక్క నైజం అన్నమాట. ఇక్కడే అనుకుంటా మీకు ఆ స్టోరీ కూడా చెప్పాను. అర్జునుడు కృష్ణుని తొడ మీద పడుకోయి ఉంటాడు కదా గోమతి మాతాజీ. తొడ మీద పడుకోయింటాడు. తొడ మీద పడుకోయింటే జుట్టు ఏంటి, ప్రాణం లేని జుట్టు, బాడీ నుంచి కింద పడిపోయిన జుట్టు కూడా నారదముని తీసుకొని చెవి దగ్గర పెట్టుకొని వింటే శ్రీకృష్ణ శరణమ్మమ్మ, శ్రీకృష్ణ శరణమ్మమ్మ అంటోంది జుట్టు కూడా. సో అంతటి పరమ భక్తుడు అర్జునునికి. జుట్టు ప్రాణం లేకుండా ఊడి కింద పడిపోయింది, ప్రాణం లేదు దానికి, ఈయన దేహంతో అటాచ్ అయ్యి లేదు, అయినప్పటికీ కూడా అది అంటూ ఉంది. ఇలాంటివి మనకు ఎన్నో. ఇంకొక స్టోరీ కూడా ఉన్నది, పాండురంగ విఠల. ఆయన డివోటీ కూడా ఒక అతను ఉండేవాడు, చాకో మేళా అనేసి. ఆయన కూడా ఇలాగే అన్నమాట. అది మరి ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఆ చాకో మేళా డివోటీ చనిపోయిన తర్వాత పాండురంగ విఠల పర్సనల్ గా పూజారి కలలో వచ్చి, ఆయన చనిపోయాడు, ఆయనను మన గుడిలో వచ్చి, అదేంటంటే ఆయన అంటరాని వాడనమాట. అంటరాని వాడైతే గుడిలోకి ఎవరు అలో చేసేవాళ్ళు కాదు ఆ చాకో మేళాని. కానీ చాకో మేళా మంచి పాటలు, పాండురంగ విఠల మీద మంచి పాటలు పాడుతూ ఉండేవాడు. కానీ ఎప్పుడూ కూడా భగవంతుని దర్శనం, పాండురంగ దర్శనం చేసుకోవాలనుకుంటుంటాడు, కానీ చేసుకోవడానికి అవకాశమే రాదు. ఈ లోపల ఆయన చనిపోతాడు కూడా. సో ఆ పాండురంగ విఠల కల్లేకి వచ్చి, పూజారి కల్లేకి ఆ చాకో మేళా ఎముకల్ని తీసుకొచ్చి నా దేవస్థానంలో పాతి పెట్టాలి అని అంటారనమాట. సో ఆయన ఎముకల్ని ఎలా మేము గుర్తుపట్టేది అని అంటే, అప్పుడు పాండురంగ విఠలనే చెప్తాడు ఏమనేసి, ఆయన యొక్క ఎముకల పలానా ప్లేస్ లో ఆయన్ని వేశారు, తీసుకుని వెళ్ళి, అంటే అది ఏమైతుందంటే సామూహిక దహనం జరిగింటుంది అక్కడ. చాలా మంది ఒకసారిగా ఏదో యాక్సిడెంట్ అయ్యి చనిపోయి ఉంటారు. సామూహిక దహనం జరిగింటుంది. అక్కడికి వెళ్ళి ఎముకలు తీసుకొని, ఏదైతే ఎముకలు తీసుకుని వింటే ఆ ఎముకల్లో నుంచి కూడా విఠల 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 అని ప్రతిధ్వని వస్తుంది అని అంటే, అదే చాకో మేళా ఇవి ఎముకలు, చాకో మేళావి పార్థివ దేహము, అవి తీసుకొచ్చి ఇక్కడ నాటాలి, ఇక్కడ పూడ్చాలి అని అంటారనమాట. సో తీసుకొచ్చి అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళే స్టన్ అయిపోతారు. విఠల 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 అనేసి చాంట్ చేస్తుంటాయి ఎముకలు కూడా. అలాంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు, భగవంతుని యొక్క భక్తులు. మనకు ఇక్కడ వెళ్తే, తిరుపతికి వెళ్తే హాతీ బాబా అనేసి వాళ్ళకు సంబంధించిన చాలా ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఆనవాళ్ళు కూడా ఏంటది, కృష్ణవేణి మాతాజీ ఏమో అన్నారు. ఓకే ఓకే. వారి యొక్క ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పుడు పాండురంగ అక్కడికి వెళ్తే, పండరీపూర్కు వెళ్తే ఆ సమాధి దర్శనం చేసుకొని సమాధిని ముక్కిన తర్వాతనే లోపలికి వెళ్తామంట మనం గర్భగుడికి. చూడండి భక్తులకు ఎంతటి స్థానం ఇస్తున్నాడో భగవంతుడు. భక్తుల సమాధి దగ్గరికి వెళ్ళి భక్తుల సమాధిని దర్శించుకొని, ఆ భక్తుల సమాధి దగ్గర మనం దండం పెట్టుకొని లోపలికి వెళ్తే అప్పుడు పాండురంగం దర్శనం అవుతుంది. అంతేకాదు మనకు ఇక్కడ హాతీరాం బాబా అనే ఒక ఇది సత్రం అంటాం కదా, సత్రము కుటీరము అని అంటారు కదా, అది మన తిరుపతిలో కూడా ఉంది, హాతీరాం బాబా కుటీరము అన్నట్టు. అంటే ఆయన కూడా ఒక భక్తుడు. సో భగవంతుడు భక్తులకు పెద్దపీట వేశాడు. ఆయన భక్తికి దాసోహం అయిపోతాడు, భక్తికి అమ్ముడు పోతాడు భగవంతుడు. సో అలా ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే,
భక్తుల నైజం గురించి చెప్తున్నారు. ఏంటి, క్షణకాలము కూడా కృష్ణుని మరవకుండా ఉండడమే భక్తుల యొక్క నైజం అన్నమాట. సో అందుకు ఇక్కడ మెలకువతో ఉన్నప్పుడు గాని, నిద్రలో ఉన్నప్పుడు గాని భక్తుడు శ్రీకృష్ణుని నామరూప గుణ లీలలో తలచకుండా ఉండలేడు. ఈ విధంగా కృష్ణ భక్తుడు కేవలం కృష్ణునినే నిరంతరం తలుస్తూ నిద్ర, అజ్ఞానము రెండింటిని జయించాడు. ఇదే కృష్ణ భక్తి భావన లేదా సమాధి అని పిలువబడుతుంది. హృషికేశునిగా అంటే ప్రతి జీవి ఇంద్రియాలకు, మనస్సుకు నిర్దేశకునిగా శ్రీకృష్ణుడు సేనల మధ్య రథమును నిలపమనడంలో అర్జునుని ఉద్దేశాన్ని తెలుసుకోగలిగాడు. అందుకే అతడు ఆ విధంగా చేసి ఇలా పలికాడు. సో అది అలా వచ్చింది అర్జునునికి నామము గూఢాకేశ. గూఢ అంటే నిద్రను జయించాడు, తర్వాత అజ్ఞానమును కూడా జయించాడు. మనం ఒక స్టోరీ కూడా చెప్పుకున్నాం అన్నమాట. ఆయన నిద్రలో చీకట్లో కూడా బాణాన్ని గురిపెట్టి షూట్ చేయగలరన్నమాట. మనం సో 7:15 అయింది. నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. సో ఇంకొక 45 నిమిషాలు ఉన్నది మనకు.